హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గోధుమ పిండి అండ్ అలాగే బెల్లంతో కలిపి చేసిన గోధుమ పిండి తీపి అట్లు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ ఈవినింగ్ టైం స్నాక్స్లోకి అయితే బెస్ట్ రెసిపీ, చాలా బాగుంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి. ప్రాసెస్లోకి వచ్చేసరికి ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు గోధుమ పిండి అండ్ అలాగే కొంచెం సాల్ట్, జస్ట్ ఒక 2 చిటికెడులు అంతా అయితే సరిపోతుంది. మంచి టేస్ట్ వస్తుందన్నమాట. అండ్ దీన్ని ఒకసారి కలుపుకొని వాటర్ పోసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ ఇట్లా కలుపుకోవాలి. మనకి ఒకేసారి ఎక్కువ వాటర్ వేసుకుంటే ఉంటలు కట్టుతుంది అండ్ అలాగే ఆ ఉంటల్ని కరిగించడానికి చాలా టైం పడుతుందన్నమాట. కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటే ఇట్లా విస్కర్ ఉంటే దీంతో కలుపుకోండి, లేకపోతే స్పూన్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా నీళ్ళు అండ్ అలాగే గోధుమ పిండి మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. అక్కడక్కడ ఉంటలున్నా పర్వాలేదు, మనం నానబెట్టుకున్న తర్వాత మంచిగా కరిగిపోతాయి, ఇబ్బంది ఏం లేదు. 1 కప్పు గోధుమ పిండికి అరకప్పు బెల్లం, దంచుకున్న బెల్లం అరకప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. అండ్ స్వీట్నెస్ కూడా చాలా బాగుంటుంది. మనం ఎక్కువ తీపిగా కావాలి అని ఎక్కువ బెల్లం వేస్తే మనకి దోశలు అనేవి సరిగ్గా రావు. కాబట్టి 1 కప్పు గోధుమ పిండికి అరకప్పు బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుంది. అరకప్పు బెల్లంని ఇలా మనము నీళ్ళు గోధుమ పిండి మిశ్రమం ఏదైతే ఉందో దాంట్లోకి వేసేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనకి బెల్లం అనేది త్వరగానే మెల్ట్ అయిపోతుంది, ఇబ్బంది ఏమి ఉండదు. ఇలా చూపిస్తున్నట్టు విస్కర్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక స్పూన్ కానీ ఫోర్క్ కానీ యూస్ చేసుకోండి, కూడా ఇట్లా మిక్స్ చేసుకోవచ్చు. ఒకవేళ వీటితో కరగట్లేదు, లేకపోతే కంఫర్టబుల్గా లేరు అనుకుంటే నీట్గా హ్యాండ్ వాష్ చేసేసుకొని చేత్తో కూడా కలుపుకోవచ్చు. బెల్లం గడ్డలు ఉంటాయి కదా, దాన్ని ఇలా ప్రెస్ చేస్తే మనకి ఫాస్ట్గా మెల్ట్ అయిపోతుంది అండ్ మంచిగా ఉంటుందన్నమాట. బ్యాటర్లో మంచిగా మిక్స్ అయిపోతుంది, ఎలాగైనా పర్వాలేదు. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 20 మినిట్స్ నుంచి అరగంట వరకు, అంటే 20 నుంచి 30 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకుంటే మనకి మంచిగా నానిపోతుంది. పిండి నానితే మనకి ఏంటంటే దోశలు చాలా బాగా వస్తాయి. కాబట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకొని అరగంట తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ మనకి మంచిగా సాఫ్ట్గా అయిపోయిందనమాట పిండి. ఇక్కడ చూడండి, ఇలాంటి మంచి స్మూత్ టెక్స్చర్ ఉండేలాగా రెడీ అయిపోయింది. కాబట్టి ఇది మనం దోశ వేసుకోవటానికి చాలా బాగా వస్తుంది పిండి. మీ దగ్గర ఒకవేళ టైం లేకపోతే ఒక పావు గంట నుంచి 20 నిమిషాల వరకైనా నానబెట్టుకోండి, బాగుంటుంది. ఇలా మిక్స్ చేసుకున్న దోశ బ్యాటర్, అంటే గోధుమ పిండి తీపు అట్లు బ్యాటర్ ఏదైతే ఉందో దీన్ని మనం ఇంకా దోశలు వేసేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని దోశ పెనం పెట్టేసుకొని, దోశ పెనం మంచిగా వేడిగా ఉన్నప్పుడు మనము దోశలు వేసుకోవాలి. మంచిగా నాన్ స్టిక్ ప్యాన్ అయితే మనకి చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇక్కడ చూపిస్తున్నట్టు నేనైతే నాన్ స్టిక్ ప్యానే యూస్ చేశాను. దీనికి కొంచెం నూనె ఆర్ నెయ్యి ఏదైనా అప్లై చేసుకోవచ్చు. నెయ్యి రాసుకుంటే మనకి మంచిగా టేస్టీగా ఉంటాయి అన్నమాట. నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు నూనె కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా నూనె కానీ నెయ్యి కానీ కొంచెం అప్లై చేసుకున్న తర్వాత దోశ బ్యాటర్ తీసుకొని మనం ఇలా చూపిస్తున్నట్టు ఎక్కువగా స్ప్రెడ్ చేయకూడదు. మనం దోశలకి కొంచెం పల్చగా పోసుకుంటాం కదా, అలా కాకుండా జస్ట్ దోశ బ్యాటర్ వేసేసుకొని లైట్గా జస్ట్ పైన పిండి మరి మందంగా అనిపిస్తే జస్ట్ ఒకసారి ఇలా చూపించినట్టు స్ప్రెడ్ చేయండి, అంతే. మరి ఎక్కువగా దోశలాగా స్ప్రెడ్ చేసేస్తే ఈ దోశలు రావు. కాబట్టి జస్ట్ అట్లా లైట్గా స్ప్రెడ్ చేసినట్టు ఉంచేసి పైనుంచి కొంచెం నెయ్యి లేకపోతే నూనె వేసేసుకొని ఉడికించుకోవాలి. ఈ గోధుమ పిండి దోశలకి మనము ఫస్ట్ పెనం వేడెక్కిన తర్వాత దోశలు పోస్తాము, కానీ దోశ వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకుంటాం. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే మనకి నల్లగా మాడిపోయినట్టు కాకుండా ఈవెన్గా కుక్ అవుతుంది అండ్ అలాగే పచ్చిగా లేకుండా చాలా బాగుంటుంది అండ్ మంచి కలర్ కూడా వస్తుంది. కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశల్ని వేసుకుంటాము. ఇది సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకుంటాం. ఇట్లా తిప్పుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తిప్పుకోండి, ఎందుకంటే గోధుమ పిండితో చేసినవి కాబట్టి చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుందన్నమాట, డెలికేట్గా అనిపిస్తుంది. బట్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్లీ వర్త్ ట్రయింగ్ అనమాట. చాలా సింపుల్గా కూడా ఉంటుంది, ప్రాసెస్ కూడా చాలా టేస్టీగా ఉండిద్ది. గోధుమ పిండి తీపి అట్లు, రిమైనింగ్ బ్యాటర్ మొత్తం కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఒకదాని తర్వాత ఇంకొక దోశ ఇట్లానే వేసేసుకొని ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా లైట్గా అట్లాగా స్ప్రెడ్ చేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని పైనుంచి ఒక 1 స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా అలా జస్ట్ కొన్ని డ్రాప్స్ అట్లా వేసేసుకుంటే ఎక్కువ నూనె కూడా అవసరం లేదు దీనికి.
అండ్ ఇట్లా సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసేసుకొని ఇట్లా మంచిగా మనకి అర్థమైపోతుంది ఉడికిందా లేదా అనేది. పైన ఇట్లా మనకి పచ్చిదనం ఏం లేనప్పుడు సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసేసుకొని దోశని 2 సైడ్స్ ఉడికిన తర్వాత తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఈ దోశల్ని మనం యాజ్ ఇట్ ఈజ్ ఇట్లానే తినేయచ్చు, చాలా చాలా బాగుంటాయి. దీనికి మళ్ళీ కాంబినేషన్ ఏం అవసరం లేదు. ఇట్లా ప్లెయిన్గానే ఇట్లా నార్మల్ దోశలు ఇట్లానే తినేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అక్కడక్కడ కొంచెం తీయగా తగులుతూ చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. చాలా స్మూత్గా ఉంటుంది దోశ కూడా, చాలా సాఫ్ట్గా, చాలా యమ్మీగా ఉంటుంది. ఈవినింగ్ టైం స్నాక్స్లోకి చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.